అంతకన్నా ఏం చేస్తారు? రామ్ కుమార్ గారు ప్లీజ్ కన్క్లూడ్ ఇన్ ఎ మినిట్. రామ్ గారు హలో హలో ఋషి గారు, చిత్రం సినిమా ఉంటుందండి. పాట ఎంత ముందుకెళ్ళినా మధ్యలో వచ్చేతోడికి నాకు కుక్క కావాలి అంటూ ఉంటారు ఆ పాట ఎండింగ్ లో. అవును, అలాగైనా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే తప్పితే నేను రాను, నాకు ప్రతిపక్ష హోదా కావాలి అంటూ అల్లరి చేస్తా ఉన్నాడు. ఏమంటే ఇందాక మీరు అన్నట్టు ఏంటంటే ఆయనకి ఎమ్మెల్యేగా ప్రజల సమస్యని దేవాలయాల లాంటి చట్టసభల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఇచ్చారు పులివెందుల ప్రజలు. ఇప్పుడు మనం వెళ్ళి మాట్లాడాలంటే మాట్లాడలేం కదా, ఆయనకి మాట్లాడే అవకాశం ఉంది కదా. మాట్లాడలేము, అక్కడ ఆయనకి వెళ్ళి చెప్పాలి, సమస్యలు ఏమైనా ఉంటాయి. అంతేగాని అక్కడ రాకుండా చెత్త చేస్తున్నాడు. ఏమండి, మాకు పార్లమెంట్ లో 2 ఎంపీలు ఉన్ననాడు కూడా మా ఎంపీలు హుందాగా వెళ్ళి ప్రజల కోసం వాడిచ్చే సజెషన్స్ ఏవైతే పాజిటివ్ ఏవేవైతే ఉన్నాయో వాళ్ళ ప్రజల కోసం సమస్యలు అక్కడ చెప్తా ఉన్నారు. ఈవేళ ఇండిపెండెంట్లు కూడా వస్తారు. అంతేగాని ఈయన ఏంటండి, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే కానీ రానంటాడు. ఏమన్నా బుర్ర పనిచేస్తుందంటారా? అదే విధంగా వీళ్ళ మండలంలో కూడా ఎటువంటి చర్చ జరగనివ్వరు, కేవలం అక్కడ గొడవ చేయడానికి వెళ్తా ఉంటారు. ప్రజల కోసం మనం చేసింది చెప్పడమో లేకపోతే అవకతవకలు జరగలేదని చెప్పడానికి ఒకటి చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో చెప్పరు. అసలు ఈ మండలం మీద మాత్రం ఈయనకి ఏమైనా గౌరవం ఉందా ఏంటంటే? అప్పట్లో ఈయన మండలం అనలేదండి. ఆయనకి బలం లేకపోతే ఇవాళ కూడా అనేవాడు. ఎనీవే, లెట్స్ ప్రిపేర్ ఫర్ ద అసెంబ్లీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్ కుమార్ గారు, రామకృష్ణ గారు, రవినాయుడు గారు. చూద్దాం ఇవాళ మంత్రి గారు సమాధానంతో ఎలాంటి పరిణామాలు